మధ్యరాల మండలం. నా పేరు కుందూరు జితేందర్ రెడ్డి. మా భార్య పేరు వసంత. మల్లారపు వెంకన్న 7-8 సంవత్సరాల నుంచి వాటర్ మా గ్రామాల్లోకి వస్తాడు. మాకు పరిచయం ఉన్నది. ఆ నుంచి ఒక 30 లక్షల ప్లాట్ను దంతాలపల్లి కాడ అమ్మి మభ్యపెట్టి మళ్ళీ డబ్బులు ఇవ్వనే సందర్భంలో ఇవ్వలేదు. అధిక వడ్డీలతోటి అవతలేసుకుంటూ చేసిన సందర్భంగా మా భార్యను డబ్బులు ఇయ్యని సందర్భంగా మా భార్యను విచ్చేయడం జరిగింది. ఆ ప్లాటు మమ్మల్ని మభ్యపెట్టి అమ్మించి 30 లక్షలు మళ్ళీ ఇయ్యక అధిక వడ్డీలతోని బయట ఇచ్చుకుంటూ మేము అడిగిన సందర్భంలో మమ్మల్ని అధిక అవస్థలు పెట్టి అప్పుడు మా భార్యను చిత్రహింసలు పెట్టి విజ్ఞప్తి చేసింది. మాధురి. మా మమ్మీ పేరు వసంత. మల్లారపు వ్యక్తి మాకు చాలా ఫ్రెండ్లీగా ఉంటుండే మా ఫ్యామిలీకి. సో ఈ విషయంలో గొడవ అయింది, ఫ్లాట్ విషయంలో అని నాకు కూడా తెలియదు. అది నాకు మా డాడీ కూడా తెలియదు. అది ఏమైందో తెలీదు. ఆయనే చేసిండు అని మాకైతే అనుమానంగా ఉంది. కొంచెం ఆయనే తీసుకుపోయిందని అనుమానంగా ఉంది. పోలీసులకు కూడా చెప్పాము. మాకు మా మమ్మీ తిరిగి వచ్చేలాగా చూడండి. ఇప్పటికీ 29 డేస్ అయింది, 25 డేస్ అవుతుంది. మా ఫ్యామిలీ ఇప్పుడు అసలు చెప్పుకోలేకుండా పోతున్నాం మా బాధ. ఈలం బస్వారెడ్డి. మా చెల్లె అయిన వసంత, కుందూరు వసంత, వాళ్ళ భర్త పేరు జితేందర్ రెడ్డి. వాళ్ళ గ్రామం కుంటపల్లి, మండలం మధ్యరాల, జిల్లా సూర్యాపేట. అయితే మా చెల్లెకి 2000 సంవత్సరంలో పెళ్లి చేసినాం. మాది సిద్దిపేట డిస్టిక్. అక్కడి నుంచి ఇంత దూరం అయినా ప్రయాసాల కూర్చి మేము పెళ్లి చేసి అంతా మంచిగానే ఉన్నారు. 2 పాపలు, వాళ్ళకి 2 ఆడపిల్లలు. పెద్ద పాప పీజీ చదువుతుంది, చిన్న పాప డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. అయితే ఈ క్రమంలో గత 7-8 సంవత్సరాల నుంచి మద్రాల విలేజ్ మల్లారపు వెంకన్న అనేట ఆయన వాటర్ పోస్తాడట వీళ్ళకు. ఆ వాటర్ పోసే క్రమంలో వీళ్ళకు పరిచయం ఎట్లా పెరిగిందో ఏం సంగతో మాకు తెలియదు. మేము దూరం ఉంటాం, మేము వచ్చేది ఎన్నడో ఏడాదికోసారి కూడా రాము మేము. అయితే ఈ క్రమంలో వీళ్ళకు పరిచయం పెరిగి పరిచయం ఖాతా స్నేహంగా మారి వీళ్ళు లావాదేవీలు జరుపుకొని వీళ్ళిద్దరు కలిసి, మా బావకు తెలుసో తెలియదో కూడా నాకు తెలియదు, వీళ్ళిద్దరు కలిసి ఇది ఖమ్మం బైపాస్లో దంతాలపల్లి దగ్గర ఓ ప్లాట్ కొన్నారు. అది కూడా ఈమె పేరు మీద చేయకుండా వాని పేరు మీదనే ఉంచుకొని, వెంకన్న అనేట ఆయన పేరు మీదనే ఉంచుకొని ఈమెను ఒప్పించి అమ్మేసిర్రట. మాకు తెలిసిన విషయం ఇది. అమ్మేస్తే 30-60 లక్షలు వచ్చినాయంట. ఈమె పాలు 30 లక్షలు ఇవ్వమంటే ఇవ్వకుండా ఇతను అధిక వడ్డీలకు బయట బిజినెస్ చేసుకుంటూ వీళ్ళకి డబ్బులు ఇవ్వడం లేదు. ఆ డబ్బులు అడిగిన క్రమంలో ఈమెను మరి బ్లాక్మెయిల్ చేసిండా, బెదిరించిండా ఏమన్నది కూడా మాకు తెలియదు. ఈమెను గత ఫిబ్రవరి 4వ తారీఖున ఇంటి నుంచి బయలుదేరి హైదరాబాద్ పోతున్నా అని పోయింది. కానీ ఆమె పోయిందా మరి ఈ ఎంకనైనా తీసుకుపోయినా దాచిపెట్టిండా, లేకపోతే ఎంకనైనా చంపేసిండా? మరి చంపేస్తే ఆ మృతదేహం అని ఇస్తే మేము ఖననం చేసుకుంటాం, లేదంటే బతికుంటే మా చెల్లెని మాకు తీసుకొచ్చి అప్పచెప్పాలి. లేదంటే మేము ఎస్ఐ గారికి కూడా, మద్రాల ఎస్ఐ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. గత 5వ తారీఖు నాడు ఫిర్యాదు చేసినాం. మరి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది మాకు కూడా తెలియదు. కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎలాంటి పురోగతి లేదు ఈ కేసు విషయంలో. మాకు కనీసం న్యాయం చేయండి, మా చెల్లెని మాకు తెచ్చివ్వండి. మా ప్రాణంతోనైనా సరే, మృతదేహం అయినా సరే మాకు తెచ్చి మాకు న్యాయం జరపగలరని ఎస్పీ గారికైనా మేము విన్నపం చేస్తున్నాం, సిఐ గారికి విన్నపం చేస్తున్నాం, అందరికీ విన్నపం చేస్తున్నాం. దయచేసి మా చెల్లెని మాకు అప్పగించండి, మాకు న్యాయం జరిపించండి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.